షాప్ ఇప్పుడు ఇక్కడ వెళ్తాను. సరే చెప్తాను ఇటంతాను వేరే తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను డబ్బులు రిపోర్ట్నే ఇప్పుడు మేము సీజ్ చేస్తారు బళ్ళు పెళ్లి మండలంలోని ఉచ్చి తీసుకున్నటువంటిది ఈరోజు అక్రమంగా జరుగుతూ ఉంది. మొన్న ముంతా తుఫానికి రైవాడ్ గేట్లు ఎత్తేయడం వల్ల ఇసుక అనేటువంటిది శారదా నదిలో కుప్పలు తెప్పలుగా ఈరోజు వచ్చింది. ఇది కొంతమంది వ్యాపారస్తులకి కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే విధంగా ఇసుక అనేటువంటిది ఈరోజు ఉంది. అందుకని ఇసుక వ్యాపారులు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఈరోజు లక్షలాది రూపాయలకి అనాథరేజిడ్గా యాలంపాట్లపాడి గ్రామాల్లోని ఆ డబ్బులతోని ఈరోజు అధికారులకి మామూలు మొత్తులో ముంచి వ్యాపారం అటువంటిది కొనసాగించినటువంటి జరుగుతూ ఉంది. ప్రధానంగా తామరబ్బ, అదేవిధంగా తెనుగుబూడి, వెంకటరాజపురం, తిమ్మిరాము, వేచలం, అటు బోలికింతాడు వెళ్ళే వరకు నదీ పరివాహక ప్రాంతాల యొక్క గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లోని ఇసుక అటువంటిది తరలిపోతూ ఉంది. రాత్రిపూట ప్రొక్లైన్లతో ఇసుక అటువంటిది తవ్వేసి పగలేమో ట్రాక్టర్లతోని ఈరోజు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇసుక అటువంటిది ఈ మండలంలో ఉన్నటువంటి ఇసుక ఇక్కడే ఉండాలి, ఈ మాడుగుల నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.
ఆయన చెప్పినటువంటి మాటలకి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతన లేదు. ఆయన మేకపోతు గంభీరమైనటువంటి ప్రదర్శించి ఆయన చేతుల్లోనే ఈరోజు అక్రమ ఇసుక అటువంటిది జరుగుతుందన్నటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే తహసీల్దార్ గారికి చెప్పాం, పోలీసులకు చెప్పాం, సచివాలయ ఉద్యోగులు చెప్పాం, ప్రజలు కూడా ఎక్కడికక్కడ చైతన్యం అడ్డుకోండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఇసుకను అడ్డుకోమని చెప్పడం అటువంటిది ఒక మాట. రెండవది ఆయన అనాథరైజ్డ్గా అధికారులకి ఇసుక వ్యాపారస్తులు వాళ్ళ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకోండి, లక్షలు గడించుకోండి, నా డబ్బులు నాకు కమిషన్ ఇచ్చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఏ ట్రాక్టర్కి కానీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ సరైనటువంటి కాగితాలే లేవు, లైసెన్సులు లేవు. వాళ్ళు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచిస్తూ ఉంది. ఎందుకనంటే కాగితాలు లేని ట్రాక్టర్లు, అదేవిధంగా డ్రైవర్లు కూడా మూతి మీద మీసం లేనటువంటి చిన్నపిల్లలు కూడా ఈరోజు ట్రాక్టర్లు తోలుతూ ఉన్నారు, వాళ్ళకి లైసెన్సులు లేవు. వాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులకు లేదు. ఈ విధంగా చూస్తే ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి దేవరాపల్లి మండలంలో కనిపిస్తూ ఉంది. ఇదే కాదు, ఈ మాడుగుల నియోజకవర్గంలో ఇసుక అటువంటిది బొడ్డేరు నుంచి ఇటు శారదా నది నుంచి పైన అనేకటువంటి నదులు ఉండడం వల్ల అది మాడుగుల నియోజకవర్గంలోనే కింద ఉన్నటువంటి నదుల నుంచి ఇసుక రావడం వల్ల ఇసుక అటువంటిది ఇతర జిల్లాలకి ఇతర అనేక ప్రాంతాలకు ఈరోజు వెళ్ళిపోయినటువంటి పరిలించిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడ దేవరాపల్లి 4 రోడ్ల జంక్షన్ నుంచే ట్రాక్టర్లు పోలీసుల ముందు నుంచి, రెవెన్యూ అధికారుల ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం పట్టించుకునే పరిస్థితి ఈరోజు లేదు. అందుకని ఇసుక అనేటువంటిది తెల్ల బంగారంగా ఈరోజు ప్రభుత్వం వాళ్ళ డబ్బులు కొంతమందికి పడగలెత్తి డబ్బులు లక్షల రూపాయలు సంపాదించుకునేదానికి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని అక్రమ ఇసుక ఏదైతే ఉందో, అక్రమ ఇసుక రవాణా ఏదైతే ఉందో దాన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారుల మీద ఉంది. వాళ్ళేం నెల మామూలు ఇస్తున్నాం కాబట్టి పోలీసులు ఏం చేస్తారు, రెవెన్యూలు ఏం చేస్తారని చెప్పేసి చేస్తూ ఉన్నారు. పత్రికల్లోని, టీవీల్లోని చిన్న వార్త వస్తే ఒక ట్రాక్టర్ తీసుకురావటం, పట్టుకున్నట్టు చూపించడం, మళ్ళీ వదిలేటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. అంటే ఇసుక అనేటువంటిది ఉచిత ఇసుక ఖచ్చితంగా పేదలకు అందాల్సిందే. పేదలు కట్టుకోవడానికి ఉచిత కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఒక ట్రాక్టర్ 3,000 నుంచి 4,000కి అమ్ముతుందనంటే ఇంక ఉచిత ఇసుక ఏముంది? అందుకని ఉచిత ఇసుక అనేటువంటిది పేదలకు అందేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉచిత అటువంటిది అక్రమ వ్యాపారం, అదొక వ్యాపారంగా ఈరోజు సాగుతూ ఉంది. దాంట్లో కూటమి నాయకులు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తారు. అందులో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర ఈరోజు ఉందన్నటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఆయన చెప్పినటువంటి మాటలకి చేతలకి సంబంధం లేదు. కాబట్టి ఆయనకి ఏం చిత్తశుద్ధి ఉన్నా, ఏదైతే అక్రమ ఇసుక ఉందో అక్రమ ఇసుకను అరికట్టేదానికి మీరు సక్రమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది జరగకపోతే సోమవారం నాడు మేము పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి విజిలెన్స్ అధికారులకి, ఇతర ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్కి మీరు ఆదేశాలు ఇవ్వండి, ఇసుక మీద దాడులు చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని మేము కోరదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాని వెంటనే అరికట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తాం.